అంతిమ దైవ గ్రంథం ఖురాన్. ద జర్నీ బై నైట్. 17 బనీ ఇస్రాయిల్, ఇస్రాయల్ సంతతి సూరా. అనంత కరుణామయుడు, అపార కృపాసుడైన అల్లాహ్ పేరుతో. యూట్యూబ్ లింక్ అజీజ్ షేక్ నాగూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఆయత్ నంబర్ 91. تكون لك جنة من نخيل وعنب فتفجر الأنهار خلالها ఆయత్ నంబర్ 91. లేదా నీ కోసమైన ఖర్జూరాలు, ద్రాక్ష పండ్లు గల తోట ఒకటి ఉండాలి, దాని మధ్యన నువ్వు అనేక కాలువలను ప్రవహింపజేయాలి. ఆయత్ నంబర్ 92. أو تسقط السماء كما زعمت علينا كسفا أو تاتي بالله والملائكة. ఆయత్ నంబర్ 92. లేదా నువ్వు చెబుతున్నట్లుగా ఆకాశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మాపై పడవేయి, లేదా నువ్వు ఖుద్దుగా అల్లాను దూతలను తెచ్చి మా ఎదుట నిలబెట్టు. 110. అంటే నీ దేవుడు దైవదూతలు మా కళ్ళ ముందు ప్రత్యక్షమవ్వాలి, వారిని మేము కళ్ళారా తిలకించాలి, అంతవరకు మాకు నమ్మకం కుదరదు. ఆయత్ నంబర్ 93. لو يكون لك بيت من زخرف أو يكون لك بيت من زخرف أو ترقى في السماء ولن نؤمن لرقيك حتى تنزل علينا كتابا نقرأه قل سبحان ربي هل كنت إلا بشرا رسولا. ఆయత్ నంబర్ 93. లేదా నీ కోసం స్వర్ణగృహం ఏదన్నా సిద్ధం కావాలి, లేదా నువ్వు ఆకాశానికి ఎక్కిపోవాలి. ఒకవేళ నువ్వు అలా ఎక్కిపోయినా మేము స్వయంగా చదవగలిగే గ్రంథం ఏదైనా మాపై అవతరింపజేయనంత వరకు నీ అధిరోహణను కూడా మేము నమ్మేది లేదు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, నా ప్రభు పరమ పవిత్రుడు, నేను ప్రవక్తగా పంపబడిన ఒక మానవ మాతృని మాత్రమే. 111. అరబీలో జుఖ్రుఫున్ అని ఉంది, అంటే అందమైన, శోభాయమానమైన అని అసలు అర్థం. కానీ ఈ ఆయతులో మాత్రం బంగారం అని అర్థం వస్తుంది. 112. నువ్వు తీసుకువచ్చే ఆ గ్రంథం మేమందరం సులభంగా చదవగలిగేలా ఉండాలి. 113. ఈ పలుకల భావం ఇది: నా ప్రభు దుర్బలుడు కాడు, ఆయన గలక తలుచుకుంటే మీ డిమాండ్లన్నిటినీ ఇట్టే తీర్చగలడు. అయిపో అన్న ఒక్క ఆజ్ఞతో అంతా అయిపోతుంది. కానీ నేను మాత్రం మానవమాతృని వల్ల ఇవన్నీ సంభవమా? కాదే. కాకపోతే నేను దేవుని తరపున నియమించబడిన ప్రవక్తను. ప్రవక్త పనల్లా దైవాజ్ఞలను మానవాళి వరకు చేరవేయటమే. ఆ పనిని నేను నెరవేరుస్తున్నాను. ప్రజలు కోరిన కోరికనల్లా మహిమల రూపంలో ప్రదర్శించడం దైవ దౌత్య ప్రక్రియలో అంతర్భాగం కాదు. అయితే అల్లాహ్ కోరితే దైవ దౌత్య ధృవీకరణ నిమిత్తం 1/2 మహిమ చూపబడుతుంది. అంతే. దీనికి బదులు ప్రజలు కోరిన ప్రతి మహిమను చూపి తీరాల్సిందే. అంటే దీనికి అడ్డు ఆపు ఉండదు. ప్రతి మనిషి తన మనోవాంఛ ప్రకారం సరికొత్త మహిమ కావాలంటాడు. అప్పుడు ప్రవక్త పొద్దస్తమాను మహిమలు ప్రదర్శించడంలోనే తన మునకలై ఉండాల్సి వస్తుంది. సందేశ ప్రధానమైన అసలు కార్యం కుంటిపడిపోతుంది. కాబట్టి మహిమలు అల్లా యుక్తిని బట్టి చూపబడతాయి. అందలి ఉచితానుచితాలు, మంచి చెబ్బర్లన్నీ దైవ ప్రణాళికకు లోబడి ఉంటాయి. ఆ జ్ఞానం అల్లాకు మాత్రమే పరిమితం. నేను సైతం ఆయన ప్రణాళికలో జోక్యం చేసుకోలేను. ఆయత్ నంబర్ 94. وما منع الناس أن يؤمنوا إذ جاءهم الهدى إلا أن قالوا أبعث الله
الله بشرا رسولا. ఆయత్ నంబర్ 94. ప్రజల వద్దకు మార్గదర్శకత్వం వచ్చిన మీదట విశ్వసించనీయకుండా వారిని ఆపిన విషయమల్లా ఒక్కటే, అల్లాహ్ ఒక మానవ మాతృని ప్రవక్తగా పంపాడా అని వారన్నారు. 114. తమలాంటి ఒక మానవ మాతృడు దైవ ప్రవక్తగా తమ ముందుకు రావడం అవిశ్వాసులను బహుదైవారాధకులను ఆశ్చర్యపరిచింది. తమలాగా మాట్లాడేవాడు, తమలాగా తినేవాడు, త్రాగేవాడు, తమలాగే బంధుత్వ సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా ప్రవక్తగా ఎలా మారిపోయాడు అనే విషయం వారిని నిర్ఘాంతపరిచింది. ఈ విషయమే విశ్వసించకుండా వారిని అడ్డుగా నిలిచింది. ఆయత్ నంబర్ 95. قل لو كان في الأرض ملائكة يمشون مطمئنين لنزلنا عليهم من السماء ملكا رسولا. ఆయత్ నంబర్ 95. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఒకవేళ దైవదూతల భూమండలం మీద తిరుగుతూ నివాసం ఏర్పరచుకుంటున్నట్లయితే మేము వారి వద్దకు కూడా ఆకాశం నుంచి దైవదూతనే ప్రవక్తగా పంపి ఉండేవారము. 115. భూమి మీద మనుషులు నివసిస్తున్నప్పుడు వారి వద్దకు వచ్చే ప్రవక్తలు కూడా మానవ జాతికి చెందిన వారై ఉండాలి. మానవేతర వ్యక్తులు మానవ జాతికి మార్గదర్శకత్వం వహించలేరు. ఒకవేళ దైవదూతలు కూడా భూమిపై నివసిస్తూ ఉంటే వారికి హితబోధ చేయడానికి దేవుడు దూతను ప్రవక్తగా పంపి ఉండేవాడు. దైవదూతలు భూమి మీద ఉండడం లేదు గనక ప్రవక్తగా దైవదూత రాలేదు. ఆయత్ నంబర్ 96. قل كفى بالله شهيدا بيني وبينكم إنه كان بعباده خبيرا بصيرا. ఆయత్ నంబర్ 96. వారితో అను, నాకు మీకు మధ్య సాక్షిగా అల్లాహ్ చాలు. తన దాసుల గురించి ఆయనకు అంతా తెలుసు. ఆయన వారిని చూస్తూనే ఉన్నాడు. 116. అంటే సందేశాన్ని హెచ్చుతగ్గులు లేకుండా అందచేయడం నా కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నేను సజావుగా నెరవేర్చాను. ఈ విషయానికి మీకు నాకు మధ్య సాక్షిగా అల్లాహ్ చాలు. ఎందుకంటే నిర్ణయాలన్నీ గైకొనేవాడు ఆయనే. ఆయత్ నంబర్ 97. ومن يهد الله فهو المهتد ومن يضلل فلن تجد لهم أولياء من دونه ونحشرهم يوم القيامة على وجوههم عميا وبكما وصما مأواهم جهنم كلما خبت زدناهم سعيرا. ఆయత్ నంబర్ 97. అల్లా ఎవరికి సన్మార్గం చూపుతాడో అతనే సన్మార్గం పొందుతాడు. ఆయన మార్గ విహీనతకు లోను చేసిన వారికి ఆయన శిక్షకు విరుద్ధంగా ఇతరులెవరినీ నువ్వు సహాయకులుగా పొందజాలవు. అలాంటి వారిని మేము ప్రళయ దినాన ముఖాల ఆధారంగా సమీకరిస్తాము. మరి చూడబోతే వారు గుడ్డివారు, మూగవారు, చెవిటివారై ఉంటారు. నరకము వారి నివాసం అవుతుంది. అది మందగించినప్పుడల్లా వారి కోసం దాన్ని రాజేస్తూ ఉంటాము. 117. నీ ప్రచారం ద్వారా ఎవరు విశ్వసిస్తారు, ఎవరు విశ్వసించేరనేది అల్లా ఆధీనంలో ఉంది. నీ బాధ్యతల్లా సందేశాన్ని చేరవేయడమే. 118. తలక్రిందులుగా చేసి ముఖం ఆధారంగా నడిపించడం ఎలా సాధ్యమవుతుంది అని ప్రవక్త ప్రియ సహచరులు ఆశ్చర్యంగా అడిగారు. దానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాళ్లపై నడిచే శక్తిని ప్రసాదించిన అల్లాయే ముఖం ఆధారంగా నడిచే శక్తిని కూడా కలిగి ఉన్నాడు అని చెప్పాడు. సహీ బుఖారీ, అల్ ఫుర్ఖాన్ సూరా, ముస్లిం, సిఫతుల్ ఖియామా. 119. ప్రాపంచిక జీవితంలో వారు సత్యం పట్ల అంధులుగా, మోగవారుగా, చెవిటివారుగా వ్యవహరించారు. అందుకే తీర్పు దినాన వారికి తగిన శాస్తిగా గుడ్డివారుగా, మూగవారుగా, చెవిటివారిగా చేసి ఆధారపరచడం జరుగుతుంది. ఆయత్ నంబర్ 98. ذلك جزاؤهم بأنهم كفروا بآياتنا وقالوا
أَإِذَا كُنَّا عِظَامًا وَرُفَاتًا إِنَّا لَمَبْعُوثُونَ خَلْقًا جَدِيدًا. ఆయత నంబర్ 98. వారు మా ఆయుతులను తిరస్కరించి మేము ఎముకలై తుత్తునియలు అయిపోయిన తరువాత కూడా మళ్ళీ సరికొత్తగా పుట్టించబడతామా అని చెప్పినందుకు గాను వారికి ప్రతిఫలం ఇది. 120. వీరిని నరకయాతను గురి చేయడానికి కారణం ఏమిటంటే వీళ్ళు మేము అవతరింపజేసిన వచనాలను సత్యమని ధృవీకరించలేదు, జగతిలో సర్వవ్యాప్తమై ఉన్న మా నిదర్శనాలపై యోచన చేయలేదు, ఏమాత్రం ఆలోచించకుండానే మరణాంతర జీవితాన్ని, తీర్పు దినాన్ని తేలిగ్గా కొట్టి పారేశారు. చచ్చి ఎముకలుగా మారి కృషించిపోయిన తరువాత మళ్ళీ యథాతథంగా బ్రతికించడం అసలెలా సంభవము అని అన్నారు. ఆయత నంబర్ 99. أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّهَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ قَادِرٌ عَلَى أَن يَخْلُقَ مِثْلَهُمْ وَجَعَلَ لَهُمْ أَجَلًا لَّا رَيْبَ فِيهِ فَأَبَى الظَّالِمُونَ إِلَّا كُفُورًا. ఆయత నంబర్ 99. ఏమిటి? ఆకాశాలను భూమిని సృష్టించిన అల్లా తమలాంటి వారిని సృష్టించే శక్తి కలిగి ఉన్నాడన్న విషయంపై వారు దృష్టిని సారించలేదా? ఏమాత్రమూ సంకోచానికి తావులేని ఒక సమయాన్ని ఆయన వారి కోసం నియమించి ఉన్నాడు. కానీ దుర్మార్గులు ఎంత చెప్పినా తిరస్కరించకుండా ఉండరు. 121. భూమి ఆకాశాల నిర్మాత అయిన అల్లాహకు వీరిలాంటి సృష్టితాలను సృష్టించడం, మరణాంతరం వారిని తిరిగి లేపడం కష్టసాధ్యం ఏమీ కాదు. ఈ సృష్టి ప్రక్రియ భూమి ఆకాశాల సృష్టి కన్నా ఎంతో సులువైనది. మానవుణ్ణి సృష్టించడం కన్నా భూమి ఆకాశాలను సృష్టించడం గొప్ప పని. మోమిన్ 57. ఈ విషయాన్ని అల్లాహ్ అహ్కాఫ్ సూరా 33లోను, యాసిన్ సూరాలోని 81, 82 ఆయతుల్లోనూ విస్తీకరించాడు. 122. ఈ నియమిత సమయం మృత్యువు కావచ్చు, లేక ప్రళయము కావచ్చు. సందర్భం దృష్ట్యా ప్రళయ గడియ అని భావించడమే చాలా వరకు సమంజసంగా ఉంటుంది. అంటే మేము వారిని మళ్ళీ బ్రతికించి సమాధుల నుంచి లేపటానికి ఒకానొక గడియను నిర్ణయించాం అని అల్లాహ్ సెలవిచ్చాడు. మేము వీళ్ల వ్యవహారాన్ని ఒక నిర్ణీత గడియ కోసం వాయిదా వేసి ఉంచాము అన్న వచనం కూడా గమనార్హమే. హూద్ 104. ఆయత నంబర్ 100. قُل لَّوْ أَنتُمْ تَمْلِكُونَ خَزَائِنَ رَحْمَةِ رَبِّي إِذًا لَّأَمْسَكْتُمْ خَشْيَةَ الْإِنفَاقِ وَكَانَ الْإِنسَانُ قَتُورًا. ఆయత నంబర్ 100. వారికి చెప్పు, ఒకవేళ నా ప్రభు కారుణ్యనిధులే గనక మీ ఆధీనంలోనికి వస్తే అప్పుడు మీరు అవి ఖర్చయిపోతాయేమోనన్న భయంతో వాటిని ఆపి ఉంచేవారు. అసలు విషయం ఏమిటంటే మానవుడు సంకుచిత మనస్కుడు. 123. కషయతల్ ఇన్ఫాక్ అంటే ఖర్చు పెట్టి అవజేసేస్తామేమో, ఆ తరువాత దరిద్రులుగా మారిపోతామేమో అని భయపడడం. కానీ ఇది దేవుని కోసాగారం, అది ఎన్నటికీ తరిగేది కాదు. అయితే మానవుడు సంకుచిత మనస్కుడు, పేనాసి అవటం వల్ల ఎక్కడ ఖజానా ఖాళీ అయిపోతుందోనని బెంబేలెత్తిపోతాడు. ఆ విషయాన్ని అల్లాహ్ మరో చోట ఈ విధంగా ప్రస్తావించాడు. వారికే గనక అల్లాహ్ రాజ్యాధికారంలో భాగం లభిస్తే ప్రజలకు రవ్వంత కూడా ఇవ్వరు. నిషా 53. అల్లాహ్ అపార కరుణామయుడు గనుక సరిపోయింది. ఆయన తన దాసుల కోసం తన ధనాగారాలను, ముఖద్వారాలను తెరిచిపెట్టేశాడు. హదీసులో ఇలా ఉంది, అల్లాహ్ చేతులు నిండి ఉన్నాయి, ఆయన రేయింబవళ్ళు ఖర్చు చేస్తుంటాడు, కానీ అందులో ఎలాంటి కొరత ఏర్పడదు. కాస్త చూడండి, ఆయన భూమి ఆకాశాలను సృష్టించినప్పటి నుంచి ఏ మేరకు ఖర్చు చేసి ఉంటాడో, కానీ ఆయన చేతిలో ఉన్న దాంట్లో తరుగుదల అనేది రాలేదు. అవి నిండుగా ఉన్నాయి. బుఖారీ కితాబు తౌహీద్, ముస్లిం కితాబు జకాత్. ఆయత నంబర్ 101. وَلَقَدْ آتَيْنَا مُوسَى 9 آيَاتٍ بَيِّنَاتٍ
فاسأل بني إسرائيل إذ جاءهم فقال له فرعون إني لأظنك يا موسى مسحورا. ఆయత నంబరు 101. మేము మూసా అలైహిస్సలాంకు స్పష్టమైన 9 మహిమలను ఇచ్చాము. కావాలంటే నువ్వు స్వయంగా ఇశ్రాయేలు వంశీయులను అడుగు. అతను వారి వద్దకు వచ్చినప్పుడు, మూసా, నువ్వు చేతబడి చేయబడ్డావేమోనని నా అనుమానం అన్నాడు ఫిరౌన్. 124. ఆ 9 సూచనలు ఇవి: 1 చేయి, 2 చేతికర్ర, 3 కరువు కాటకాలు, 4 ఆహార ధాన్యాలలో కొరత, 5 తుఫాన్, 6 మిడతల దండు, 7 పేలు నల్లులు, 8 కప్పలు, 9 రక్తము. కరువు కాటకాలు, ఆహార ధాన్యాల కొరత ఇవి రెండూ ఒక సూచన కిందకి వస్తాయని, అయితే మంత్రగాళ్ళు మాయాజాలాన్ని చేతికర్ర మింగివేయడం 9 సూచనగా పరిగణించబడుతుందని ఇమాం హసన్ బస్రీ అభిప్రాయపడ్డారు. ఇవి గాక మరికొన్ని మహిమలు కూడా హజరత్ మూసా అలైహిస్సలాంకు ప్రసాదించబడ్డాయి. ఉదాహరణకు చేతికర్రతో ఆయన కొండరాయిపై కొట్టగానే అందులో నుంచి 12 నీటి ఊటలు చిమ్మటం, మబ్బుతునకలు నీడను కల్పించడం, మన్ సల్వా ఆహార పదార్థాలు అవతరించటం ఇత్యాదివి. కానీ ఇక్కడ 9 సూచనలు అంటే ఫిరౌన్ మరియు అతని జాతి వారు చూసిన 9 సూచనలే. అందుకే హజరత్ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహుకు సముద్రం చీలి రహదారిగా మారటాన్ని ఆ 9 సూచనల్లో చేర్చి కరువు కాటకాలను, ఆహార ధాన్యాల కొరతను ఒకే సూచనగా నమోదు చేశారు. అయితే తిర్మిజీలో ఒక ఉల్లేఖనంలో ఈ 9 సూచనల వివరాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. కానీ ప్రామాణికత రీత్యా ఈ ఉల్లేఖనం బలహీనమైనది. ఆయత్ నంబర్ 102. قال لقد علمت ما أنزل هؤلاء إلا رب السماوات والأرض بصائر وإني لأظنك يا فرعون مثبورا. ఆయత్ నంబర్ 102. మూసా అలైహిస్సలాం ఇలా సమాధానమిచ్చాడు: గుణపాఠంతో కూడుకున్న ఈ సూచనను భూమి ఆకాశాల ప్రభువు తప్ప మరొకరెవరూ అవతరింపజేయలేదన్న విషయం నీకు తెలుసు. ఓ ఫిరౌన్, నిశ్చయముగా నువ్వు వినాశానికి గురి అయ్యావని నేను భావిస్తున్నాను. ఆయత్ నంబర్ 103. فأراد أن يستفزهم من الأرض فأغرقناه ومن معه جميعا. ఆయత్ నంబర్ 103. ఆ తరువాత ఫిరౌన్ వారిని భూభాగం రాజ్యం నుంచే పెకలించి వేయగలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. మేము వాణ్ణి వాడి వెంట ఉన్న వారినే ముంచివేశాం. ఆయత్ నంబర్ 104. وقلنا من بعده لبني إسرائيل اسكنوا الأرض فإذا جاء وعد الآخرة جئنا بكم لفيفا. ఆయత్ నంబర్ 104. ఆ తరువాత మేము ఇశ్రాయేల్ సంతతితో ఈ భూభాగంపై మీరు ఉండండి, అయితే పరలోక వాగ్దానం తరుణం ఆసన్నమైనప్పుడు మేము మీ అందరినీ కలిపి ఒకే చోటికి తీసుకువస్తాము అని చెప్పాము. 125. ఈ భూభాగం అనగానే ఈజిప్టు రాజ్యం స్ఫురణకు వస్తుంది. ఫిరౌన్ చక్రవర్తి హజరత్ మూసా అలైహిస్సలాంను, ఆయన జాతి వారైన ఇశ్రాయిలను తన రాజ్యం నుంచి వెళ్ళగొట్టాలని సంకల్పించుకున్నాడు. అయితే బనీ ఇశ్రాయిల్ చరిత్ర చాటి చెప్పేది ఏమిటంటే, వారు ఈజిప్ట్ రాజ్యం నుంచి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఈజిప్ట్లోనికి ప్రవేశించలేదు. 40 సంవత్సరాల పాటు తీహ్ మైదానంలో ఉండి అటు పిమ్మట పాలస్తీనాలో ప్రవేశించారు. అరాబ్ సూరా ద్వారా మనకు తెలిసేది కూడా ఇదే. కాబట్టి ఈ భూభాగం అంటే పాలస్తీనా ప్రదేశమని అనుకోవడం సమంజసం. ఆయత్ నంబర్ 105. وبالحق أنزلناه وبالحق نزل وما أرسلناك إلا مبشرا ونذيرا. ఆయత్ నంబర్ 105. మేము దీనిని ఖురాన్ను సత్య సమేతంగా అవతరింపజేశాం. ఇది కూడా సత్యంతోనే అవతరించింది. మేము నిన్ను శుభవార్తను వినిపించేవానిగా, హెచ్చరించేవానిగా మాత్రమే పంపాము. 126.
అంటే ఈ గ్రంథం సురక్షితంగా ఎలాంటి మార్పులకు లోను కాకుండా మీ వద్దకు చేరింది. అందులో ఎలాంటి హెచ్చుతగ్గులు చేయబడలేదు. ఎందుకంటే ఈ గ్రంథాన్ని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వరకు తీసుకువచ్చిన దైవదూత శక్తి సంపన్నుడు, నమ్మకస్తుడు, సింహాసనాధిపతి వద్ద ఆదరణ పొందినవాడు, దైవదూతలందరిపై ఆధిపత్యం గలవాడు ఆయనే జిబ్రీల్ అలైహిస్సలాం. 127 అంటే విధేయత చూపే విశ్వాసుల పాలిట శుభవార్తాహరుడు, అవిధేయుల పాలిట హెచ్చరించేవాడు అని భావం. Ayat number 106. وقرآنا فرقناه لتقرأه على الناس على مكث ونزلناه تنزيلا. ఆయత్ నంబర్ 106. నువ్వు నెమ్మదిగా ప్రజలకు వినిపించడానికి వీలుగా మేము ఖురాన్ను గ్రంథాన్ని కొద్దిగా చేసి అవతరింపజేశాము. మేము దీనిని అంచెల వారీగా అవతరింపజేశాము. 128. ఫరక్ నాహు అన్న పదానికి మేము దీన్ని బాగా విడమర్చి చెప్పాము అనే అర్థం కూడా వస్తుంది. Ayat number 107. قل آمنوا به أو لا تؤمنوا إن الذين أوتوا العلم من قبله إذا يتلى عليهم يخرون للأذقان سجدا. ఆయత్ నంబర్ 107. వారికి చెప్పు, మీరు దీనిని నమ్మినా నమ్మకపోయినా దీనికి పూర్వం జ్ఞానం వసకబడిన వారి ఎదుట ఇది పఠించబడినప్పుడల్లా వారి ముఖాలు ఆధారంగా సాష్టాంగ పడిపోతారు. 129. దివ్య ఖురాన్ అవతరణకు పూర్వం ఉన్న ఆకాశ గ్రంథాలను అధ్యయనం చేసి ఉన్న పండితులకు వహీ అంటే ఏమిటో, దైవ ప్రోక్తం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఖురాన్ పఠనాన్ని వినగానే వారు అణకువతో భక్తితో సాష్టాంగ పడతారు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తెలుసుకునే వివేచనను తమకు ప్రసాదించినందుకు, దివ్య ఖురాన్ను సత్యతను గ్రహించే సౌభాగ్యాన్ని తమకు వసగినందుకు వారు నిజ ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. Ayat number 108. ويقولون سبحان ربنا إن كان وعد ربنا لمفعولا. ఆయత్ నంబర్ 108. మా ప్రభు పరమ పవిత్రుడు, మా ప్రభు వాగ్దానం నెరవేరటం తథ్యం అని అంటారు. 130. ఏమీ తెలియని మక్కా అవిశ్వాసులు విశ్వసించకపోయినంత మాత్రాన ఓ ప్రవక్త నువ్వు ఖేదపడవలసిన అవసరం లేదు. వారు తిరస్కరించినప్పటికీ దైవ దౌత్యం గురించిన అవగాహన ఉన్న జ్ఞానులు దానిని విశ్వసించారు. పైగా వారు ఖురాన్ పారాయణాన్ని విని దైవ సన్నిధిలో సాష్టాంగపడ్డారు. ఆయన పవిత్రతను కొనియాడుతూ ఆయన చేసిన వాగ్దానంపై తమకున్న ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. అది చాలు. Ayat number 109. ويخرون للأذقان يبكون ويزيدهم خشوعا. ఆయత్ నంబర్ 109. వారు విలపిస్తూ ముఖాల ఆధారంగా సాష్టాంగ పడిపోతారు. ఈ ఖురాన్ వారి అణకువను వినమ్రతను మరింత పెంచుతుంది. 131. చుబుకుముల ఆధారంగా ప్రణమిల్లిన విషయం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. దేవుని పట్ల భక్తి, కృతజ్ఞతాభావం తొణికిసలాడగా చేసిన ప్రమాణం మొదటి ప్రమాణం సజ్దా. ఖురాన్ పఠనాన్ని వినడం వల్ల తమలో జనించిన భయభక్తులకు, అసక్తతకు, దీనావస్థకు ప్రతీకగా చేసిన ప్రమాణం రెండవ ప్రమాణం. Ayat number 110. قل ادعوا الله أو ادعوا الرحمن أيما تدعوا فله الأسماء الحسنى ولا تجهر بصلاتك ولا تخافت بها وابتغ بين ذلك سبيلا. ఆయత్ నంబర్ 110. వారికి చెప్పు, అల్లాహను అల్లా అని పిలిచినా, రహ్మాన్ అని పిలిచినా, ఏ పేరుతో పిలిచినా మంచి పేర్లన్నీ ఆయనవే. నువ్వు నీ నమాజును మరీ బిగ్గరగాను మరీ మెల్లగాను పట్టించకు. వీటికి నడుమ మధ్య మార్గాన్ని అవలంబించు. 132. ఆ రోజుల్లో మక్కాలోని ముష్రికులకు అల్లాహ్ గుణవాచకాలైన రహ్మాన్, రహీంలు తెలియవు.
అందుకే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట రహ్మాన్, రహీం లాంటి పదాలు విన్నప్పుడు వారు కించిత్ ఆశ్చర్యానికి, అనుమానానికి గురయ్యారు. వారిలా చెప్పుకునేవారు, ఈయన గారు ఒక్క అల్లాను పిలవమని మాకైతే బోధిస్తున్నాడు, తనేమో ఇద్దరేసి ముగ్గురేసి దైవాలను పిలుస్తున్నాడు. అప్పుడు ఈ ఆయతు అవతరించింది. ఇబ్నే కసీర్ 133. ఈ ఆయతు అవతరణా నేపథ్యం గురించి వివరిస్తూ హజరత్ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, మక్కాలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కొక్కప్పుడు దాక్కుని ఉండాల్సి వచ్చేది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు నమాజు చేస్తున్నప్పుడు కాస్త హెచ్చుతరంతో చేయించేవారు. బహుదైవారాధకులు ఖురాన్ విని ఖురాన్ గ్రంథాన్ని అల్లాను ఆడిపోసుకునేవారు. అప్పుడు అల్లాహ్ ఆయన్ని ఉద్దేశించి, ముష్రికులు ఖురాన్ విని దూషించడానికి ఆస్కారం కలిగేలా మరీ బిగ్గరగా పఠించకు, అలా అని నీ సహచరులకు కూడా వినబడకుండా పోయేలా మరీ మెల్లగా చదవకు అని బోధపరిచారు. బుఖారీ తౌహీద్ ప్రకరణ, ముస్లిం నమాజ్ ప్రకరణ. ఒక సంఘటన. ఒకరోజు రాత్రి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నడిచిపోతూ హజరత్ అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు నెమ్మదిగా నమాజు చేస్తూ ఉండడం చూశారు. ఆ తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హును కూడా చూడడం జరిగింది. ఆయనేమో హెచ్చు స్వరంతో నమాజు చేస్తూ ఉన్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారిద్దరినీ దర్యాప్తు చేయగా, నేను ఎవరిని విన్నపాలు చేసుకుంటూ ఉన్నానో ఆయన నా విన్నపాలు వింటూనే ఉన్నాడు అని హజరత్ అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు చెప్పారు. నా ఉద్దేశం నిద్రమతులో ఉన్నవారిని మేల్కొల్పడం, శైతాన్ను తరిమి కొట్టడం అని హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు చెప్పారు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంఠాన్ని కాస్త పెంచమని అబూబకర్కు సలహా ఇచ్చారు. నీ కంఠాన్ని కాస్త తగ్గించు అని ఉమర్కు సూచించారు. మిష్కాత్. కాగా ఈ ఆయతు దువా నేపథ్యంలో అవతరించిందని హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా అన్నారు. బుఖారీ, ముస్లిం, ఫతహుల్ ఖదీర్ ఆధారంగా. ఆయత్ నంబర్ 111. وقل الحمد لله الذي لم يتخذ ولدا ولم يكن له شريك في الملك ولم يكن له ولي من الذل وكبره تكبيرا. ఆయత్ నంబర్ 111. ఇంకా ఇలా చెప్పు, ప్రశంసలన్నీ అల్లాహకే శోభిస్తాయి. ఆయన ఎవరినీ సంతానంగా చేసుకోలేదు. తన విశ్వాస సామ్రాజ్యంలో ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. ఒకరి సహాయ సహకారాలపై ఆధారపడడానికి ఆయన ఏమాత్రమూ బలహీనుడు కాడు. కాబట్టి నువ్వు ఆయన గొప్పదనాన్ని ఘనంగా కీర్తిస్తూ ఉండు.